హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్వప్న మల్టీ వ్లాగ్స్. అందరు ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరు ఎలా ఉన్నారు అనేది నా కామెంట్ సెక్షన్లో చెప్పండి. నిన్న నైట్ అయితే చాలానే వర్షం పడింది. గాలి వర్షం అయితే చాలానే పడింది. మొత్తం ప్రొద్దుట లేచే వరకు అయితే గందరగోళంగా తయారైంది. నేను నైటే మంచిగా ఇదంతా కడిగి పెట్టుకున్న, ప్రొద్దుట లేచి పని చేద్దాం, పిల్లలకి స్కూల్ ఉంటుంది కదా అని అనుకున్నట్టే మొత్తం అయితే వర్షం పడింది. నేను చూయించేదైతే అప్పుడు 11-12 అయితే ఉండొచ్చు. అప్పుడు కూడా ఇంక ఎండ రాలేసరిగా ఎండ వచ్చినాక అయితే బట్టలు అయితే ఆరేసిన తీసి. తర్వాత అయితే బట్టలన్నీ మడత పెట్టినా. మా ఇంట్లో చూడండి, చీమలన్నీ బట్టలకైతే చాలానే పడుతున్నాయి. మా ఇంట్లోనే సంసారం కాపురం మొత్తం చేస్తున్నట్టున్నాయి అవి. మా ఇంట్లోనే పిల్లలు ఓడుతున్నాయి, చనిపోతున్నాయి, బతుకుతున్నాయి మొత్తం ఆ చీమలు అయితే. తర్వాత అయితే బట్టలు మడత వేసినాక మా అమ్మ వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళాను. డబ్బ కొడుతున్నారంటే వెళ్ళాను. డబ్బ కొట్టడం అయితే ఆల్మోస్ట్ అయిపోయింది. అక్కడక్కడ గ్యాప్లు ఉన్నాయి, అవి అయితే కవర్ చేసేస్తున్నారు. ఈరోజు అయితే వర్కర్స్ అయితే వచ్చారు, పనిచేసేవాళ్ళు. మా అమ్మ అక్కడనే కూర్చుండి చెప్తుంది పని అయితే వాళ్ళకు. చూడండి, మొత్తం కొట్టేశారు. చాలా మట్టుకు ఆల్మోస్ట్ అయితే డబ్బా కొట్టడం అయితే అయిపోయింది. ఇదైతే బయట అండి, అంటే వరండా లాగా ఇట్లా ముందుకు ఇట్లా కొంచెం అయితే ఎక్కువ వేసిర్రు. డబ్బా ముందుకైతే ఎక్కువ కొడుతురు. మా ఊరు పిల్లలే పని చేస్తున్నారండి. వీడైతే నాకు మనమడవుతాడు, మా అక్క కొడుకు. తర్వాత అయితే ఇంటికి వచ్చేసాను. తలకైతే స్నానం చేసుకుందామని వేపాకు, మైదాకు అండ్ మందారం ఆకు అయితే వేసుకొని అయితే ఉడకబెట్టుకొని షాంపూలో కలుపుకొని అయితే స్నానం చేసుకుంటాను. ఎందుకంటే చాలానే డాండ్రఫ్ అయితే అయిందండి తలకి. చాలా వెంట్రుకలు అయితే ఊడిపోతున్నాయి. అందుకోసమని ఆ 3 ఆకులు వేసుకొని అయితే స్నానం చేస్తున్నాను. మందారం పువ్వు అయితే దొరకలేదు. అంతలోపు అయితే నేను స్నానం చేసుకున్న తర్వాత మా పిల్లలు అయితే వచ్చారు. వాళ్ళకైతే తినిపించుకొని రెడీ చేసుకొని వాళ్ళని కూడా మార్కెట్కి అయితే తీసుకొని వెళ్తున్నాను. అవి మామిడికాయలు కోసుకొని దాంట్లో ఉప్పు కారం వేసుకొని తినుకుంటూ అయితే వచ్చారు పిల్లలు. మార్కెట్కి వెళ్దామని. మార్కెట్కి వెళ్ళేటప్పుడు చూడండి, రోడ్డు పైన అయితే చాలానే మొక్కలు ఎండబోసారు. మొక్కలు ఒకవైపు కొయ్యని ఉన్నాయి, ఒకవైపు అయితే ఇంకా పచ్చగానే ఉన్నాయి, ఒకవైపు అయితే ఏమంటారు కోసి చేన్లోనే ఇంకా ఒక సంచిలో వేసి అయితే పెట్టుంచారు. వరలు అయితే ఇప్పుడే ఈనడం అయితే స్టార్ట్ అయ్యాయి. ఇంకో 1 మంత్ వరకు అయితే వరి కూడా అయిపోతుంది. మేమైతే మక్క అయితే వేయలేమండి, వరి మాత్రమే వేసాము. పచ్చదనం పోతుంటే చూడండి, సంచులలో అయితే వేస్తున్నారు. మొక్కలు తీసినాయి. నైట్ అయితే చాలా వర్షం పడింది. ఎంత ఆగమయ్యారో వాళ్ళు పాపం. మొక్క తీసిన వాళ్ళు, ఎండబోసిన వాళ్ళు చాలానే ఆగమవుతారండి వర్షానికి. ఇప్పుడు చెడగొట్టు వానలు పంటని ఖరాబ్ చేసే వర్షాలు అయితే చాలానే పడతాయి. ఇంకా రాళ్ళ వానలు పడతాయి. వాన ఎక్కువైతే పడితే చేన్లన్నీ అడ్డం పడిపోతాయి. మార్కెట్కి అయితే వచ్చేసాము. మార్కెట్ స్టార్ట్ కాకముందు చూడండి
ఎట్లుంది మొత్తం ఖాళీగా. మేము వచ్చిన తర్వాతనే చాలామంది అయితే వచ్చారు. వాళ్ళు కార్లో తీసుకొచ్చారు టమాటాలు, కూరగాయలు అయితే. చిన్న మార్కెట్ అవుతుంది ఇక్కడ. చేపలు కూడా వచ్చాయి. మా పిల్లలు మళ్ళీ వాళ్ళ దగ్గర చేపలు అయితే తీసుకొచ్చారు. వాళ్ళకు తగ్గట్టు వాళ్ళు కూడా ఉన్నారు. అడగంగానే మంచిగా చేపలు అయితే ఇస్తున్నారు. వీళ్ళకి ఏందో ఏమో ఈ చేపల పిచ్చి. చాలానే కూరగాయలు అయితే వచ్చాయి. ఆకుకూరలు ఎక్కువ వచ్చాయి. ఇక్కడ నేను కూర్చున్నాను. చిన్న అవుతుంది ఇక్కడ మార్కెట్, కానీ మంచిగా మ్యాజిక్ చేసినట్టు చాలా బాగా అవుతుంది. 8కి అట్లా అవుతుంది. ఇక్కడ పక్షులు 7 అవుతుందో 6:30 అవుతుందో ఆ టైంకి పక్షులు అయితే అన్నీ ఒకటేసారి వచ్చి అక్కడ గుంపులు గుంపులుగా తిరుగుతున్నాయి. ఎందుకోసమో ఏమో మరి. ఇటు సైడు ఇటు మసీదు ఉంటుంది. ఇటు సైడ్ అయితే పావురాలు చాలానే ఉంటాయి వీటిపైన. చూడండి అవి ఎట్లా తిరుగుతున్నాయి. పాపం ఏమైందో ఏమో వాటికి. మార్కెట్ అయితే అయిపోయిందండి. మార్కెట్ అయిపోయిన తర్వాత మటన్ తీసుకొని అయితే ఇంటికి వెళ్ళాము. సండే రోజు అయితే మటన్ తెచ్చుకుంటలేమో, మాకు ఇక్కడైతే మంచిగా దొరకట్లేదండి. ఇంటికి వచ్చిన తర్వాత అయితే మటన్ మంచిగా కడుక్కొని కర్రీ అయితే ప్రిపేర్ చేస్తున్నాను. ముందుగా ఒక బౌల్ పెట్టుకొని కొంచెం ఆయిల్ అయితే వేసుకొని హోల్ గరం మసాలా అయితే వేసుకొని, తర్వాత అయితే ఆనియన్స్ వేసుకొని కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పసుపు అయితే వేసి మంచిగా కలుపుకుంటున్నాను. నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ ఇవ్వండి అబ్బా, సబ్స్క్రైబ్ చేయండి. మీకు ఎలాంటి వీడియోస్ కావాలో చెప్పండి అబ్బా కామెంట్ సెక్షన్లో. తర్వాత అయితే నేను మటన్ అయితే వేసుకుంటున్నాను. మటన్ వేసుకొని కొంచెం ఉప్పు వేసుకొని అయితే మంచిగా కలుపుకొని మూత అయితే పెట్టుకుంటున్నాను. అలాగే కొంచెం కల్లెమాకు కూడా వేసుకొని మంచిగా కలిపి మూత అయితే పెట్టాను. మటన్ మంచిగా ఉడికిన తర్వాత అయితే టమాటాలు అయితే వేసుకొని అవి మగ్గిన తర్వాత అయితే కారం అయితే వేసుకొని మంచిగా కలుపుకొని కొన్ని వాటర్ అయితే పోసుకొని మూత పెట్టుకొని ఉడికించుకున్నాను. లాస్ట్కి అయితే గరం మసాలా అయితే వేసుకొని మంచిగా కలిపి మూత అయితే పెట్టుకున్నాను. లాస్ట్లో అయితే కొంచెం కొత్తిమీర అయితే వేసుకొని మంచిగా కలిపి గ్యాస్ అయితే కట్టేశాను. మా పిల్లలు అయితే ఇంటికి రాగానే ఫ్రెష్ అప్ అయి చేపలను అయితే ఒక టబ్బులో వేసి ఉంచారు కొద్దిసేపు. మా ఇంటి దగ్గర అయితే సంపు ఉన్నది. దాన్ని అయితే ఇప్పుడైతే ప్రస్తుతానికి యూజ్ అయితే చేస్తలేము. ఆ సంపులో అయితే చేపలు వేశారు. ఇవేం చేపలో కామెంట్ సెక్షన్లో చెప్పండి ఫ్రెండ్స్. మా పిల్లలకి ఏందోనండి చేపల పిచ్చి పట్టింది. ఓకేనండి, ఈ రోజుకైతే ఈ వీడియో. నా వీడియోస్ కనుక నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్.